వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం వాస్తవ్యులు దర్శించుకున్నారు. గురువారం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని గుడ్ల పవన్ సాయి దర్శించుకుని స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,111 రూపాయలు ఆలయ సూపరింటెండెంట్ కనకరాజుకి అందజేశారు. తదుపరి ఆయనకి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. సింగపురం క్రాంతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సింగపురం క్రాంతి స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా విద్యార్థులు వివిధ వేషధారణలతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అమ్మడు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలనేది భారతీయ సంస్కృతికి చిహ్నమని, నేటి తరానికి సంక్రాంతి యొక్క విలువ తెలియజేసేలా సంబరాలతో పాటు సంక్రాంతి విశిష్టతను పిల్లలకు తెలియజేసినట్లుగా తెలిపారు. రంగవల్లికలు, గొబ్బెమ్మలు, బాలబాలికల వేషధారణలతో పాఠశాలలో సంక్రాంతి వాతావరణం నెలకొంది. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో డి గోవిందరావు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గుండెకాయ వంటిదని, వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు కావస్తుందని, ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. శిథిలమైతే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించట్లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వంశధార బ్యారేజ్ కి ఆధునీకరణ కోసం 1,500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. వంశధార ప్రాజెక్టు నిర్మాణం జరిగి నేటికి 50 సంవత్సరాలు కావస్తుంది. శిథిలావస్థకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా సరే అది శిథిలమైపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో 2,55,000 ఎకరాల భూమి ఇవాళంతా కూడా నష్టమైపోద్ది. తీవ్ర నష్టం అనేది జరుగుతుంది. అందుకోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 1,500 కోట్లు వెంటనే కేటాయించాలి. దానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తాం. వంశధార నది ఎడమ కాలువ ద్వారా 1,50,000 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80,000 ఎకరాలు, హైలెవెల్ కెనాల్ ద్వారా 5,000 ఎకరాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 20,000 ఎకరాలకు నీరందిస్తుందని, వంశధార ప్రాజెక్టు నిర్వహణకు నిధులు లేక శిథిలావస్థలో ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వంశధార ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించట్లేదని ప్రశ్నించారు. వంశధార ఆధునీకరణ కోసం కుడి కాలువ 104 కిలోమీటర్లు, ఎడమ కాలువ 73 కిలోమీటర్లు పొడవునా లైనింగ్ చేయడం కోసం 800 కోట్లు, 250 స్ట్రక్చర్స్ పునర్నిర్మాణం కోసం 300 కోట్లు, షట్టర్స్ కోసం 100 కోట్లు, పిల్ల కాలువల మరమ్మత్తు కోసం 300 కోట్ల నిధులు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. పాలకుల నిర్లక్ష్యమే శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకు కారణమని వివరించారు. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ చేసి 2 పంటలకు నీరిస్తే వ్యవసాయ రంగం నుండి 1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసలు నివారించి జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ రోజు ఈ 1,500 కోట్లకు సంబంధించి ఈ రోజు ఎడమ కాలువ 104 కిలోమీటర్లు, కుడి కాలువ 73 కిలోమీటర్లు, దీన్ని లైనింగ్ చేయడానికి 800 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి 250 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి. ఇవి రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఈ స్ట్రక్చర్స్ అన్ని, ఈ 250 స్ట్రక్చర్స్ ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 300 కోట్ల అవసరం అవుతుంది. అలాగే షట్టర్లు కొత్తవి వేయడానికి 100 కోట్ల రూపాయలు అవుతాయి. అదేవిధంగా పిల్ల కాలువల మరమ్మతికి
300 కోట్లు అవుద్ది. మొత్తం 1500 కోట్ల రూపాయలు అయితే గానీ ఇవాళ ఆధునీకరణ కాదు. ఈవేళ కానీ ఆధునీకరణ చేసి 2 పంటలకు కానీ నీరిస్తే ఈ జిల్లాలో 1000 కోట్ల రూపాయల ఆదాయం రైతాంగానికి వస్తుంది. తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఈ విధంగా జిల్లాని అభివృద్ధి చెందొచ్చు. ఇట్లాంటి వైఎస్ఆర్ ప్రాజెక్ట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిధులు కేటాయించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కాదని, నదీ జలాలను వినియోగించుకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి అవుతుందని వారన్నారు. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ కోసం దశలవారీ పోరాటాలు చేస్తామని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల గుండెల్లో గొప్ప స్థానాన్ని పొందారని పిరియా విజయ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు ఘట్టం నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఇచ్చాపురం నియోజకవర్గం లొద్దపుట్టి గ్రామం వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు ఘట్టం వద్ద గల విజయస్తూపం ఆవరణలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయ వైసీపీ పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఈ శుభదినాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులకు, శ్రేణులకు శుభాభినందనలు తెలియజేశారు. వారి సందేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి ప్రతి నిరుపేద కుటుంబం సమాజంలో ఉద్ధరింపబడాలనే ఆకాంక్షతో సంక్షేమ రాజ్యాన్ని అందించారని తెలిపారు. ఆ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల జీవితాలకు సమాజంలో సముచితమైన స్థానాన్ని గత 5 సంవత్సరాల్లో నెలకొల్పారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఆదరాభిమానాలతో మరోసారి ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుందని వైసీపీ పార్టీ శ్రేణులకు పిరియా విజయ తమ సందేశాన్ని తెలియజేశారు. పాదయాత్ర ముగించిన రోజు మరి ఇచ్చాపురంలో సుమారు 6 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ పాదయాత్రలో కొన్ని వేల అడుగులు వేసి ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయి నివాసం ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ప్రత్యేకంగా మరి మేమందరం కూడా మళ్లీ జగనన్న రావాలి అని చెప్పి మేమందరం కూడా ఆయన కోసం మద్దతు పలకడానికి ఈ రోజు మేము ఇక్కడ వేడుక చేసుకుంటున్నాం. కార్యక్రమంలో బోరపుష్ప, ఎంపీపీ పైలిదేవదాస్ రెడ్డి, ఎంపీపీ కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లతా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి మంటలు వేసి మంటల చుట్టూ ఉపాధ్యాయులు, విద్యార్థులు నాట్యం చేస్తూ ఆనందోత్సవాల నడుమ వేడుకలు జరుపుకున్నారు. పలువురు బాలికలు సాంప్రదాయ వస్త్రధారణలో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తెచ్చారు. విద్యార్థులు రంగవల్లుల కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి వేడుకలను మరింత ఆకర్షణీయంగా మార్చారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంక్రాంతి వేడుకలను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో బుధవారం పర్యటించిన నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అనువాదకునిగా వ్యవహరించారు. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేసేందుకు తొలిసారిగా మోదీ పర్యటించిన నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తన వాగ్ధాటి, భాషా నైపుణ్యంతో ప్రధాని మాటలకు రామ్మోహన్ నాయుడు చేసిన అనువాదం పలువురు ప్రశంసలు అందుకుంది. ఎంతో మంది సీనియర్ నాయకులు, హెమాహెమీలు ఉన్న సభలో అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగానే కాక అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రికి అనువాదం చేసిన వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ప్రశంసలు దక్కించుకున్నారు. సభానంతరం మోదీ సైతం ఆయన వద్దకు వచ్చి శభాష్ అంటూ రామ్మోహన్ నాయుడిని అభినందించారు. భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు చక్కని వేదికలుగా నిలిచాయని స్థానిక తహసీల్దార్ ఎన్ చిన్నారావు అన్నారు.
బుధవారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలంలోని లక్ష్మీపురం చాటాయి వలస గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులంతా ఒకే చోట అందుబాటులో ఉండడం వల్ల సమస్యల పరిష్కారం త్వరితగతిన జరిగాయని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రెవెన్యూ సమస్యలు నిర్వహించడం మంచి ఆలోచన అని అన్నారు. రెవెన్యూ సమస్యల్లో వచ్చిన భూ సమస్యలు ఉన్నవారు వారికి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేయడం జరిగిందని తెలిపారు. ఇంకా సమస్యలు ఉన్నవారు పూర్తి స్థాయిలో పరిశీలించి త్వరితగతిన వారికి కూడా భూ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కెంబూరి వెంకటేశ్వరరావు, వీఆర్ఓ దొర, రామకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.